Hi, welcome to SR Media. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా సవాల్పై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు. అబద్ధం కూడా సిగ్గుపడి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడకపోగా సిగ్గుగా బీఆర్ఎస్ మీద నా మీద అవాకులు చెవాకులు పేలాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డి. అది నెరవేర్చలేక పార్లమెంటు ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు. ఆగస్టు 15వ తేదీ వరకు 31,000 కోట్ల మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టిండు. అంటే 9,000 కోట్లు కోత పెట్టిండు. అయినా ఎవ్వరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు. సోనియా మీద ఒట్టు పెట్టినా దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం, మోసమే నా విధానం, మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజ స్వరూపాన్ని ఈరోజు బట్టబయలు చేసుకున్నాడు. మేము మొదటి దఫాలో 1,00,000 రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17,000 కోట్లయింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? ఈ ఒక్క విషయంలోనే మీ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోతున్నది. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి? నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప సంస్కారం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్ళు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, నువ్వు చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు గాను, దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిండో ఆ దేవుళ్ళందరి దగ్గర త్వరలో నేను స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.